హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము పులిసిపోయిన దోసపిండితోటి క్రిస్పీగా అప్పటికప్పుడు పునుగుల్ని దాంతోపాటు టేస్టీగా ఉండే చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 2 కప్పులు దోసపిండి తీసుకున్నాను. ఇది బాగా పులిసిన దోసపిండి అండి. ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇందులోని 2 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఓసారి పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని బోండా పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా బోండాల పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులో మనము పులిసిన దోసపిండి వేసుకున్నాం కాబట్టి ఫెర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదండి. పిండిని ఇలా కలుపుకొని డైరెక్ట్గా పునుగులు అయితే వేసుకోవచ్చు. ఇలా పునుగులు వేయడానికి వీలుగా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పునుగుల్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్, కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని వాటర్ కూడా పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ పోపుని ఈ చట్నీలో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చట్నీని పక్కన ఉంచుకోండి. ఈ చట్నీ రెడీ అయ్యేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపోయే పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. లేకపోతే హై ఫ్లేమ్లో ఉంచుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపలైతే ఫ్రై అవ్వవు. అలాగని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయండి. అందుకని మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను తయారు చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పునుగులు అయితే రెడీ అయిపోతాయండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.